వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI ఎడిట్స్ విత్ సిద్ధు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏంట్రా పెళ్ళవక ముందు దేవుణ్ణి దండం పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళేవాన్రా. పెళ్ళయ్యాక బయట దండం పెట్టుకుని ఇంట్లోకి వలస రావాల్సి వస్తుంది. మా అబ్బాయిలు తలెత్తలేనంత బిజీగా ఉన్నా కూడా పక్కన అమ్మాయి వెళ్తే తలెత్తి చూస్తాం. అదే మా సంస్కారం. వచ్చే జీతం తినడానికి తిరగడానికే సరిపోతుంది. ఇక నేను జాగా ఎప్పుడు కొనాలి, ఇల్లు ఎప్పుడు కట్టాలి, నచ్చినట్టు ఎప్పుడు బతకాలో ఏమో. ఎక్కడికి వెళ్ళొచ్చావు బాబు? ఈ రోజు నా మూడ్ బాలేదు. అందుకే పక్కింటి వాళ్ళ గోడ పైన ఈ ఇల్లు అమ్మబడును అని రాసొచ్చా. ఏమైందిరా? మండే తర్వాత ట్యూస్డే వస్తుంది, జలుబు తర్వాత జ్వరం వస్తుంది, కానీ నా లైఫ్లోకి ఏంట్రా ఒక అమ్మాయి కూడా రావట్లేదు. ఈ మధ్య జనాలు ఏంట్రా ఇలా తయారవుతున్నారు? పాత సినిమాలు థియేటర్లో చూస్తున్నారు, కొత్త సినిమాలేమో ఓటీటీలో చూస్తున్నారు. ఏంటి అలా ఉన్నావు? ఒకప్పుడు బోర్ కొడితే ఫోన్ వాడేదాన్ని, ఇప్పుడేమో ఫోన్ వాడి వాడి బోర్ కొడుతుంది. నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా? ఎందుకు లేవు సార్? మా గల్లీలో గణపతి పెట్టినప్పటి నుంచి నిమజ్జన వరకు మొత్తం నేనే చూసుకుంటా సార్. బాబు కాస్త చట్నీ అయ్యి. నువ్వు తినే 20 రూపాయల టిఫిన్కి ఒక్కసారి చట్నీ వేయడం ఎక్కువ. తింటే తిను, లేదంటే పో. భార్య గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసారా? వైఫ్ ఈస్ క్యూట్ వెన్ షీ ఈజ్ మ్యూట్. మీ అమ్మపై కేసు ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? మా అమ్మ ఈస్ క్రీమ్ అని సిరప్ తాగిపించింది. అమ్మా, ఈ షాప్లో మిల్క్ ప్యాకెట్లు లేవంట, బ్లింకిట్లో ఆర్డర్ చేయమ్మా. ఎందుకు బాబు మీ అమ్మ మీద కేసు పెడుతున్నావు? మా అమ్మ 7కి నిద్ర లేపి 10 అయిందని చెప్పింది సార్. నీ బుగ్గలు ఇంత ఎర్రగా ఉన్నాయి? ఇంటికి వచ్చిన చుట్టాలు అందరూ ముద్దు పెట్టారు. ఇంకో ముద్ద తినురా. అమ్మా, జిమ్ ట్రైనర్ అన్నాడు కాప్స్ తగ్గించమని. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.